మీకు తెలుసా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలాంటి వాటిల్లో మీరు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ చాలా బోరింగ్ గా కనిపిస్తుంది. కానీ నేను చదివిన ట్రేడింగ్ సైకాలజీ బుక్స్ ని బట్టి ఏ స్ట్రాటజీ అయితే మీకు చాలా బోరింగ్ గా కనపడుతుందో అలాంటి స్ట్రాటజీని మీరు యూజ్ చేస్తే ప్రాఫిట్స్ రావడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. అయితే నేను ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని బోరింగ్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, యూజువల్ గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ మార్కెట్ లో మనం రివర్సల్స్ ని కనుక్కుంటాము. సో ఈ 14th January 2026 రోజున గనక నేను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ 1 2 ఇలా 3 నెక్స్ట్ 4 5 6 అండ్ 7 టైమ్స్ రివర్స్ అయింది. కానీ ఈ 7 టైమ్స్ రివర్సల్ జరిగినప్పుడు ఆర్డర్ బ్లాక్ మాత్రం ఒక్కసారి మాత్రమే ఫామ్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ లో టార్గెట్ హిట్ అయింది. కాకపోతే స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఎప్పుడైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో ప్రతి రివర్సల్ లో ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ నిజానికి మనం గనక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆర్డర్ బ్లాక్ యొక్క రూల్స్ అన్ని ఫాలో అయితే ఎగ్జాక్ట్ గా ఇదే మనకి కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అని చాలా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఆర్డర్ బ్లాక్ యొక్క రూల్స్ ఏంటి అండ్ ఈ 7 టైమ్స్ ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ ఇలా రివర్స్ అయిందో అక్కడ మన ఆర్డర్ బ్లాక్ రూల్స్ ఎందుకు ఫాలో కాలేదు అండ్ కేవలం ఈ ఒక్క చోట మాత్రమే మనకి ఆర్డర్ బ్లాక్ అన్ని రూల్స్ ఎలా సాటిస్ఫై అయింది అనేది చూద్దాం. అయితే ఈ ఒక్క వీడియో కోసం నేనేమి రూల్స్ డిజైన్ చేయలేదు. ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ యొక్క రూల్స్ ని నేను లాస్ట్ 6 months లో దాదాపు 20 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 20 వీడియోస్ లో కూడా కామన్ గా 6 స్టెప్స్ నేను చెప్తూ వచ్చాను. ఆ 6 స్టెప్స్ నే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ముందుగా మన స్టెప్ 1 ట్రెండ్ ఐడెంటిఫికేషన్. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 hour టైం ఫ్రేమ్ చార్ట్ కి వెళ్ళాలి. సో నిఫ్టీని నేను ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్ చార్ట్ ని ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఇలా చూస్తున్నప్పుడు నిఫ్టీ అంతకు ముందు ఎలాంటి ట్రెండ్ లో ఉంది అనేది మనం చూడాలి. ఈ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏం చేయాలంటే మార్కెట్ అంతకు ముందు ఇలాగా పైకి వెళ్తూ కిందకు వస్తూ ఇలా మూవ్ అవుతుంది కదా, అలాంటప్పుడు దీనికి సంబంధించిన స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మీకు తెలుసుంటే దీన్నే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని అంటూ ఉంటారు. సో ఇలా ఫస్ట్ మీకు ఈజీగా ఉండడం కోసం నేను స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే స్వింగ్ హైస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి. సో టెక్నికల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ స్టాక్ గనక ఇలాగా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంటే అప్పుడు మనకి ఆ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు. అదే ఒకవేళ అదే స్టాక్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది అని అంటే అది డౌన్ ట్రెండ్ లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో ఇలా అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ లో కాకుండా ఇర్రెగ్యులర్ హైస్ అండ్ ఇర్రెగ్యులర్ లోస్ గనక ఉంటే అలాంటప్పుడు అది మనం సైడ్ వేస్ ట్రెండ్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా మనకి లోవర్ లోస్ ఫామ్ అవుతుందా? యాక్చువల్ గా మార్కెట్ అయితే పడుతున్నట్టుగానే కనబడుతుంది, కానీ కంటిన్యూస్ గా ఇలాగా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరిగిందా? ఇంకా జరగలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా సైడ్ వేస్ ట్రెండ్ లోనే ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంతగా పడుతున్నప్పుడు ఎవరు కూడా దీన్ని అప్ ట్రెండ్ అనరు కదా, అందుకనే మనకి మార్కెట్ సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది అని అర్థం. సో ఇప్పుడు సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటంటే ఈ రోజు నేను 5 minute చార్ట్ కానీ 15 minute చార్ట్ కానీ చూస్తూ ట్రేడ్ చేస్తుంటే అక్కడ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఏదైనా ట్రేడ్ చేయొచ్చు, కానీ టార్గెట్ చాలా చిన్నగా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్ లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ తొందరగా రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టార్గెట్ ని కొంచెం తొందరగా అచీవ్ అవ్వగానే ఎగ్జిట్ అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ మనకి ట్రెండ్ అర్థమైపోయింది కాబట్టి స్టెప్ 2 లో మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ కీ లెవెల్స్. సో అగైన్ మీరు కీ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నా కూడా ఈ 1 hour టైం ఫ్రేమ్ నే యూజ్ చేయాలి. సో నియర్ పాస్ట్ అంటే 15 to 20 days బ్యాక్ మనకి ఏ లెవెల్స్ లో అయితే మార్కెట్ రివర్సల్స్ జరిగాయో ఆ లెవెల్స్ ని మనం మార్క్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్కడెక్కడైతే రివర్స్ అయిందో వీటిని మార్క్ చేసుకున్నాం కాబట్టి వీటిని నేను హారిజాంటల్ లైన్ ద్వారా ఇక్కడ మార్క్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలాగా నేను మార్క్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే మార్కెట్ లో చేంజెస్ రివర్సల్స్ వచ్చాయో వాటిని అన్నిటిని నేను ఇక్కడ ఐడెంటిఫై చేసుకుంటున్నాను. సో ఇలా ఐడెంటిఫై చేసినప్పుడు నాకు దాదాపుగా ఒక 5 lines వచ్చాయి. ఈ 5 lines అనేవి నాకు కీ లెవెల్స్ అవుతాయి. ఈ కీ లెవెల్స్ దగ్గర మనం స్టాప్ లాస్ హంటింగ్ కోసం చూడాలి. ఇదే మన స్టెప్ 3 అవుతుంది. అయితే స్టెప్ 3 వెయిటింగ్ ఫర్ స్టాప్ లాస్, దానికోసం మనం 5 minute టైం ఫ్రేమ్ చార్ట్ ని కానీ 15 minute టైం ఫ్రేమ్ చార్ట్ ని కానీ వెళ్ళాలి. నేను ఈ రోజు 14th January రోజున 5 minute టైం ఫ్రేమ్ చార్ట్ కి వెళ్తున్నాను. ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఒక పెద్ద గ్రీన్ కలర్
క్యాండిల్ తో మార్కెట్ పెరగడం స్టార్ట్ అయింది చూసారా. సో ఇక్కడ నుంచి ఇవాల్టి డే అనేది స్టార్ట్ అయింది. 9:15 క్యాండిల్ ఇది, నెక్స్ట్ 9:20 అండ్ 9:25 ఇలా షార్ప్ గా పెరగడం స్టార్ట్ అయింది కదా. సో ఇలా పైకి పెరుగుతున్నప్పుడు మనం ప్రతి లెవెల్ దగ్గర జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఏంటంటే యూజువల్ గా ఈ కీ లెవెల్స్ గనక దాటి పైకి వెళ్తే చాలా మంది కాల్ ఆప్షన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళని ట్రాప్ చేయడం కోసం మార్కెట్ సడన్ గా రివర్స్ అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అనేదే స్టాప్ లాస్ హంటింగ్. అంటే వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ బాగా పెరుగుతూ ఉంది కదా, చాలా మంది కాల్ ఆప్షన్లు కొంటూ ఈ హయ్యర్ లెవెల్స్ కి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువగా కాల్ ఆప్షన్స్ కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అవడం కోసం మార్కెట్ పడిపోతూ ఉంటుంది. సో ఇలా మార్కెట్ ఎప్పుడెప్పుడైతే ఈ కీ లెవెల్స్ ని దాటి పైకి వెళ్తూ ఉందో ఆ లెవెల్స్ లో స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుందా లేదా అని చూడాలి. అయితే ఈ రోజు నేను 5 లైన్స్ డ్రా చేశాను. మరి 5 లైన్స్ లో ఎక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, అదేలా కనుక్కోవాలి మనం అనంటే, యాక్చువల్ గా స్టాప్ లాస్ హంటింగ్ జరగక ముందు మనకి తెలియదు, పూర్తిగా జరిగి అయిపోయిన తర్వాతే మనకి తెలుస్తుంది. కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్టాప్ లాస్ హంటింగ్ జరిగిన తర్వాతనే మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం. కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ అయిపోయేదాకా మనం పూర్తిగా వెయిట్ చేయాలి. అయితే యాక్చువల్ గా ఈ స్టాప్ లాస్ హంటింగ్ జరిగే ప్లేసుల్లో మనకి ఎలాంటి బిహేవియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చూపిస్తుంది అన్నదాన్ని బట్టే మనం ఫ్యూచర్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ బిహేవియర్ ని మనం అర్థం చేసుకోవడం కోసం లిక్విడిటీ స్వీప్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. అందుకే మన స్టెప్ నెంబర్ 4 లుక్ ఫర్ లిక్విడిటీ స్వీప్. యూజువల్ గా లిక్విడిటీ స్వీప్ కి చాలా రూల్స్ ఉంటాయి. కాకపోతే మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షార్ప్ గా పెరిగింది కాబట్టి తర్వాత ఎప్పుడైతే రివర్స్ అయిందో ఏ క్యాండిల్ లో అయితే హైయెస్ట్ విక్ ఫామ్ అవుతుందో, ఇక్కడ పెరుగుతూ పెరుగుతూ ఈ లెవెల్లో ఎక్కువ విక్ ఫామ్ అయింది కాబట్టి యూజువల్ గా ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని లిక్విడిటీ స్వీప్ ఉన్న రెడ్ కలర్ క్యాండిల్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. అలాగే తర్వాత మార్కెట్ మళ్ళీ ఇలా పడిపోయి ఇక్కడ రివర్స్ అయింది చూసారా, రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది లిక్విడిటీ స్వీప్ ఉన్న రెడ్ కలర్ క్యాండిల్. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ మధ్యలో ఇలా పడి లెగిసింది కదా, అప్పుడు ఈ విక్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకి లిక్విడిటీ స్వీప్ ఉన్న రెడ్ కలర్ క్యాండిల్. నెక్స్ట్ ఈ జోన్ లో కూడా మనకు ఒక రివర్సల్ కనపడుతుంది కదా, అన్నిటికంటే కిందకి వెళ్ళింది యాక్చువల్ గా ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో. సో ఇది నాకు లిక్విడిటీ స్వీప్ ఉన్న రెడ్ కలర్ క్యాండిల్. తర్వాత ఇలా పైకి వెళ్తూ ఇక్కడ ఎప్పుడైతే రివర్స్ అయిందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో నాకు లిక్విడిటీ స్వీప్ కనపడుతుంది. సో లిక్విడిటీ స్వీప్ మీకు అర్థమవుతుందా, ఏ క్యాండిల్ లో అయితే పైకి వెళ్తున్నప్పుడు హైయెస్ట్ పాయింట్ కి వెళ్తుందో అండ్ అలాగే కిందకి వెళ్తున్నప్పుడు లోయెస్ట్ పాయింట్ కి వెళ్తుందో, అంటే ఇక్కడ మనం విక్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ విక్ గానీ లేదా లోయెస్ట్ విక్ గానీ వెళ్తుందో దాన్ని మనం లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్స్ గా గుర్తిస్తున్నాం. సో ఇలాగా మీరు ఈ రోజు ఫామ్ అయిన లిక్విడిటీ స్వీప్స్ అన్నిటినీ కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ లిక్విడిటీ స్వీప్ మనకి కనిపించనంత వరకు మనం ఎలాంటి ట్రేడ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ చాలా బోరింగ్ గా పైకి కిందకి మూవ్ అవుతూనే ఉంటుంది, కానీ మనం ఓపికతో వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ ఇంకా మనకి కనిపించలేదు కాబట్టి. కాకపోతే ఈ రోజున నాకు 1, 2, 3, 4, 5, 6, 7 లిక్విడిటీ స్వీప్స్ కనిపించాయి. ఈ 7 లిక్విడిటీ స్వీప్స్ లో ఏది కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అని కనుక్కోవడమే మనం నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5, కన్ఫర్మ్ అండ్ ఆర్డర్ బ్లాక్ విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. యూజువల్ గా ఈ లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్ నే ఆర్డర్ బ్లాక్ అనుకుంటారు, కానీ ఈ ఆర్డర్ బ్లాక్ కి మనకి కన్ఫర్మేషన్ వస్తేనే అది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది, లేకపోతే అది నార్మల్ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అవుతుంది. సో మరి ఒక నార్మల్ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అవ్వాలి అని అంటే అలాంటప్పుడు దానికి ఖచ్చితంగా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉండాలి. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏంటి, ఒకవేళ మనం ఈ కింద కనబడుతున్న గ్రీన్ కలర్ క్యాండిల్ గనక లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్ అని అనుకుంటే దాని తర్వాత సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ ఇలా కంటిన్యూస్ గా 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్స్ లో ఫస్ట్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క హై దగ్గర నుంచి సెకండ్ క్యాండిల్ వదిలేసి థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క లోకి గనక మనం ఐడెంటిఫై చేసుకుంటే ఈ రెండిటి మధ్యలో కొంచెం గ్యాప్ కనిపించాలి. అది చిన్న గ్యాప్ అవ్వచ్చు లేదా పెద్ద గ్యాప్ అవ్వచ్చు, ఆ గ్యాప్ నే మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. అలాగే సిమిలర్ గా మార్కెట్ ఇక్కడ రివర్స్ అయి పడుతున్నప్పుడు ఒకవేళ ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో గనక మనం లిక్విడిటీ స్వీప్ ఐడెంటిఫై చేసి ఇలా షార్ప్ గా పడుతుంది అని అంటే అలాంటప్పుడు మనం ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఉంటుంది కదా, ఈ లో నుంచి మనం మళ్ళీ సెకండ్ క్యాండిల్ వదిలేసి థర్డ్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ గనక మనకి గ్యాప్ కనిపిస్తే ఆ గ్యాప్ ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో ఒకవేళ మనం పెరుగుతున్నప్పుడు ఈ గ్రీన్ కలర్
క్యాండిల్ ని లేదా పడుతున్నప్పుడు ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని ఆర్డర్ బ్లాక్ అనుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉండాలి. ఇలా ఆర్డర్ బ్లాక్ అండ్ అలాగే దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ కి అండ్ థర్డ్ క్యాండిల్ కి మధ్యలో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది అని అంటే అప్పుడే అదొక పర్ఫెక్ట్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఇందాక నేను ఇక్కడ పైన 7 లిక్విడిటీ స్వీప్ చూపించాను కదా. సో ఈ 7 లిక్విడిటీ స్వీప్స్ లో ఎక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఎక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు అనేది గనక చూస్తే మనకి ఏది కరెక్ట్ ఆర్డర్ బ్లాక్, దేన్ని యూస్ చేయాలి, దేన్ని యూస్ చేయకూడదు అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం జూమ్ చేసి చూద్దాం. సో చార్ట్ క్లియర్ గా ఉండడానికి నేను డిలీట్ చేశాను. సో ఇక్కడ యాక్చువల్ గా ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన లిక్విడిటీ స్వీప్ ఉన్న రెడ్ కలర్ క్యాండిల్. ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత సెకండ్ క్యాండిల్ ఇది, థర్డ్ క్యాండిల్ ఇది. సో ఫస్ట్ క్యాండిల్ లోపలే థర్డ్ క్యాండిల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు. కాబట్టి ఇది మనకి 100% ఆర్డర్ బ్లాకే కాదు. సో దీన్ని మనం స్ట్రైక్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ ని ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలా షార్ప్ గా పడిపోతూ వస్తుంది అని అంటే పుట్ ఆప్షన్ కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తూ ఇక్కడ నుంచి షార్ప్ గా రివర్స్ అయి పెరిగింది. కాబట్టి ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో క్లియర్ లిక్విడిటీ స్వీప్ అయితే ఉంది. సో ఇది మన క్యాండిల్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ సెకండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ నెంబర్ 2 అండ్ థర్డ్ ది రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ నెంబర్ 3. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ కొంచెం చాలా చిన్న గ్యాప్ కనపడుతుంది. ఆ గ్యాప్ ఏంటి? ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తో మనకి ఆర్డర్ బ్లాక్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని మనం ఒక క్లియర్ ఆర్డర్ బ్లాక్ గా అనుకోవచ్చు. సో యూజువల్ గా మార్కెట్ ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుందో మనం ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇలాంటి ట్రేడ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇది ఒక ప్రాబబిలిటీ మాత్రమే. అంతకు ముందు హిస్టరీలో చాలా సార్లు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది అనే ప్రాబబిలిటీ తప్ప 100% ప్రాఫిట్ వస్తుంది అని ఎలాంటి రూల్ లేదు. అందుకోసమనే మనకి ముందు ఎక్కడ లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి అనేది తెలియాలి కదా. దానికోసం మనం ఆర్డర్ బ్లాక్ యొక్క బాటమ్ ని మార్క్ చేసుకుని ఆ బాటమ్ నుంచి 20 పాయింట్స్ కిందకి వెళ్ళాలి. యాక్చువల్ గా ఈ బాటమ్ ని కనుక నేను ఐడెంటిఫై చేస్తే ఎగ్జాక్ట్ గా 25,674 దగ్గర ఉంది. కాబట్టి 20 పాయింట్స్ కిందకి అంటే 25,654 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక లాంగ్ ట్రేడ్ కాబట్టి లాంగ్ ట్రేడ్ లో మనం స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అయితే పెట్టుకుంటామో ఆ స్టాప్ లాస్ కి డబుల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ టార్గెట్ గా పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నిఫ్టీ అనేది 39 పాయింట్స్ స్టాప్ లాస్ చూపిస్తుంది కాబట్టి దాదాపు 78 పాయింట్స్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇలా 78 పాయింట్స్ నేను టార్గెట్ పెట్టుకున్నప్పుడు టార్గెటే హిట్ అయింది. స్టాప్ లాస్ దాకా మధ్య మధ్యలో వెళ్తూ ఉంది కానీ పైకి వెళ్ళి టార్గెట్ హిట్ అయింది. అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ నిజంగా చెప్పాలంటే ఇది మార్కెట్ అవర్స్ లో నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. నేను కొంచెం ఓవర్ లుక్ లో ఈ క్యాండిల్ నెంబర్ 1 అండ్ 3 మధ్యలో ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు అని అనుకున్నాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జూమ్ చేసి చూస్తే చాలా క్లియర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ సిగ్నల్. సో మార్కెట్ లో మిస్టేక్స్ చేస్తున్నాము అని అంటే మోస్ట్లీ స్ట్రాటజీ ఎక్కడ మిస్టేక్ ఉండదు, మన మైండ్ సెట్టే ఇలాగా మిస్లీడ్ చేస్తూ ఉంటుంది. చూసారు కదా, నేను మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ట్రేడ్స్ మిస్ అవుతూనే ఉంటాను. కాకపోతే నేను ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ట్రేడ్స్ లో ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ మిస్ అయినా కూడా నేను పెద్దగా వరి అవ్వను. సో ఇక్కడ మనకు కావాల్సిన సెకండ్ లిక్విడిటీ స్వీప్ ని ఐడెంటిఫై చేశాం కదా. దీని తర్వాత థర్డ్ లిక్విడిటీ స్వీప్ ని చూద్దాం. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ క్యాండిల్ లో మనకి థర్డ్ లిక్విడిటీ స్వీప్ ఉంది. కానీ ఇది మనకి క్యాండిల్ నెంబర్ 1 అండ్ క్యాండిల్ నెంబర్ 2 అండ్ క్యాండిల్ నెంబర్ 3 అని అనుకుంటే క్యాండిల్ నెంబర్ 1 లోపలే క్యాండిల్ నెంబర్ 3 యొక్క హై ఉంది. కాబట్టి ఇది క్లియర్ గా మనకు కావాల్సిన ఆర్డర్ బ్లాక్ కాదు. అందుకనే నేను దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి పడుతూ ఇలా రివర్స్ అయినప్పుడు నాకు ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది నాకు ఒక లిక్విడిటీ స్వీప్ అవుతుంది. ఎందుకంటే ఈ జోన్ లో ఇది లోయెస్ట్ పాయింట్ కాబట్టి ఇది నేను క్యాండిల్ నెంబర్ 1, 2, 3 అని అనుకుంటే 1, 2, 3 పక్క పక్కనే ఉన్నాయి, ఎలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు కాబట్టి ఆర్డర్ బ్లాక్ కాదు. అయితే కొంతమంది బై మిస్టేక్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని ఆర్డర్ బ్లాక్ గా తీసుకుంటారు. ఇది మనకి లిక్విడిటీ స్వీప్ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ అని అనుకుంటారు. కానీ నిజానికి యాక్చువల్ గా నేను అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఆల్రెడీ ఒక ఆర్డర్ బ్లాక్ అయింది కదా. ఈ ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ వల్ల ఈ పెరుగుతున్న గ్రీన్ కలర్ క్యాండిల్ లో వచ్చిన ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కానీ ఒక రియాక్షన్ క్యాండిల్ అవుతుంది. నేను రాసిన డీకోడ్ ది మార్కెట్ ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ అనే బుక్ లో 14 చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో 9th చాప్టర్ లో లిక్విడిటీ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ చాప్టర్ లో కరెక్ట్ లిక్విడిటీ స్వీప్ ఏది, కరెక్ట్ లిక్విడిటీ స్వీప్ ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ రియాక్షన్ క్యాండిల్స్ గురించి చాలా క్లియర్
క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఆర్డర్ బ్లాక్ 1 యొక్క జోన్ లోకి మార్కెట్ వచ్చి రివర్స్ అయి మళ్ళీ ఫాస్ట్ గా పెరుగుతున్నప్పుడు ఇంకొక కొత్త ఆర్డర్ బ్లాక్ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇలా ఫామ్ అయినట్టు కనపడుతుంది. కానీ ఇది మనకి క్లియర్ గా ఒక రియాక్షన్ క్యాండిల్. దీన్ని ఆర్డర్ బ్లాక్ లాగా యూస్ చేస్తూ నెక్స్ట్ టైం ట్రేడ్ చేయకూడదు, చేస్తే లాస్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మనం ఈ చార్ట్ లో అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని గనక ఎవరైనా ఆర్డర్ బ్లాక్ అనుకుంటే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్ గా పడుతూ ఆర్డర్ బ్లాక్ అనుకున్న దాంట్లోకి వచ్చినా అలాగే పడిపోతూ వెళ్లి స్టాప్ లాస్ హిట్ అయింది. టార్గెట్ ఏమీ హిట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది రియాక్షన్ క్యాండిల్, ఆర్డర్ బ్లాక్ కాదు. అండ్ నేను చెప్పే రూల్స్ ఏవి కూడా కొత్త రూల్స్ ఏమీ కాదు. ఆల్రెడీ ఈ ఓల్డ్ రూల్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ లో తెలుగు స్టాక్ ఛానల్లో మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనే ప్లేలిస్ట్ లో క్లియర్ గా ఆల్రెడీ చెప్పే ఉన్నాను. ఒకవేళ మీరు గనక ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో నేను చెప్పే వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్లేలిస్ట్ లో మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు వీడియో నెంబర్ 24 నుంచి వీడియో నెంబర్ 37 దాకా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. బయట మీరు ఇది పెయిడ్ క్లాసెస్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 1 lakh రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్ గా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ బ్యాక్ టు ది వీడియో, ఇక్కడ లిక్విడిటీ ఇంజనీరింగ్ లో నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇది క్లియర్ గా ఒక రియాక్షన్ క్యాండిల్ కాబట్టి ఇది ఫెయిల్ అవ్వక ముందే మనకు అర్థమైపోయింది ఈ ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ అవ్వదు అని. సో ఇక్కడ ఒకవేళ బై మిస్టేక్ మీరు దీన్ని లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అని అనుకున్నా ఇది కూడా ఆర్డర్ బ్లాక్ కాదు. అట్ ది సేమ్ టైం దీన్ని మీరు ఆర్డర్ బ్లాక్ గా తీసుకున్నా ఇది కూడా కేవలం రియాక్షన్ క్యాండిలే, ఆర్డర్ బ్లాక్ కాదు. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అయ్యి ఇలా పైకి వెళ్లి ఈ కీ లెవెల్ పైన స్టాప్ లాస్ హంటింగ్ జరిగి ఈ గ్రీన్ కలర్ లో లిక్విడిటీ స్వీప్ అయి రివర్స్ అయి కిందకు వస్తుంది కదా. సో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని మనం క్యాండిల్ నెంబర్ 1 అనుకుందాం. తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ 2, దాని తర్వాత రెడ్ కలర్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ 3. సో ఇక్కడ క్యాండిల్ నెంబర్ 1 నుంచి క్యాండిల్ నెంబర్ 3 కి మధ్యలో క్లియర్ గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఉంది. అండ్ అలాగే మధ్యలో ఇక్కడ ఒకసారి రివర్స్ అయి పైకి వెళ్ళింది కానీ క్యాండిల్ నెంబర్ 1 యొక్క లో దాకా వెళ్ళలేదు. దాని తర్వాత మార్కెట్ కాసేపు ఇక్కడే ట్రేడ్ అవుతూ ఆర్డర్ బ్లాక్ జోన్ లోకి ఎంటర్ అయింది. యాక్చువల్ గా ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్, ఎందుకంటే ఇందులో లిక్విడిటీ స్వీప్ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. అయితే పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ ని మనం డిఫైన్ చేయడం కోసం కేవలం లిక్విడిటీ స్వీప్, ఫెయిర్ వాల్యూ గ్యాపే కాదు, మార్కెట్ ఫస్ట్ ఏ ట్రెండ్ లో ఉందో చూసాం, దాని తర్వాత కీ లెవెల్స్ ని ఐడెంటిఫై చేసాం, తర్వాత స్టాప్ లాస్ హంటింగ్ జోన్ ని చూసాం, అక్కడ లిక్విడిటీ స్వీప్ వచ్చిన క్యాండిల్ ని చూసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ తో కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇంత చేసిన తర్వాత మనకి ఆర్డర్ బ్లాక్ అనేది కనుక్కుంటున్నాం. అందుకనే ఈ ఆర్డర్ బ్లాక్ కనుక్కోవడం, ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది చాలా బోరింగ్ వర్క్. ఒక రకంగా చాలా కష్టపడాలి, కానీ ఆ కష్టపడిన దానికి ఖచ్చితంగా మంచి ప్రతిఫలం దొరుకుతుంది. అయితే ఇలా ఎప్పుడైతే మార్కెట్ మనకి బ్యాక్ ఆర్డర్ బ్లాక్ లోకి వస్తుందో అలాంటప్పుడు ఎస్ఎంసి ట్రేడర్స్ అందరూ కూడా హయ్యర్ లెవెల్స్ లో కాల్స్ సెల్ చేయడానికి చూస్తారు. కాకపోతే మనం సెల్ చేయడానికి మనీ అంతగా ఉండవు కాబట్టి పుట్ ఆప్షన్స్ బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో యూజువల్ గా మనం ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దగ్గర కనుక పుట్ ఆప్షన్స్ కొనడానికి చూస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకోవాలి. సో ఇందాకే చెప్పాను కదా స్టాప్ లాస్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ యాక్చువల్ గా ఫామ్ అయింది మనకి బెరిష్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఈ బెరిష్ ఆర్డర్ బ్లాక్ యొక్క టాప్ లైన్ కి వెళ్ళి ఈ టాప్ లైన్ నుంచి ఒక 20 పాయింట్స్ పైకి మనం మూవ్ చేసుకోవాలి. సో ఈ 20 పాయింట్స్ పైన మనకి స్టాప్ లాస్ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు మనం ఇక్కడ షార్ట్ ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆర్డర్ బ్లాక్ లో ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఆ ఎంట్రీ లెవెల్ నుంచి స్టాప్ లాస్ దాకా ఎన్ని పాయింట్స్ ఉందని చూసుకోవాలి. సో ఇక్కడ నాకు 37 పాయింట్స్ కనపడుతుంది కాబట్టి 74 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా వెళ్ళి 74 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిపోయింది. దీని తర్వాత నిఫ్టీ అక్కడ నుంచి షార్ప్ గా పడిపోతూ వచ్చి ఇక్కడ మనకు ఒక లిక్విడిటీ స్వీప్ అనేది కనపడుతుంది. కాకపోతే ఈ లిక్విడిటీ స్వీప్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై లోపలే థర్డ్ క్యాండిల్ యొక్క లో ఉంది కాబట్టి ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాదు, కాబట్టి ఈ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ కాదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో లిక్విడిటీ స్వీప్ ఉంది అని అనుకుంటే సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఈ రెండు కూడా ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆర్డర్ బ్లాక్ కాదు. సో ఇలాగా 14th January రోజు గనక మనం మొత్తం అనాలిసిస్ చేసుకుంటే మనకి 2 ఆర్డర్ బ్లాక్స్ వచ్చాయి. ఈ 2 ఆర్డర్ బ్లాక్స్ కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే నేను హానెస్ట్ గా ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఒకటి మాత్రమే నిజంగా మార్కెట్ టైంలో ఫైండ్ అవుట్ చేశాను. ఈ సెకండ్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను క్లియర్ గా చూస్తేనే నాకు తెలిసింది. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా నాకే అన్నీ తెలుసు అని చెప్పి ఈగో ఉండకూడదు. అప్పుడప్పుడు మార్కెట్లో మనకి కొన్నిసార్లు బై లక్
లక్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అవి లక్కీ ప్రాఫిట్స్ అని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కొన్నిసార్లు బై ఛాన్స్ మనకి ప్రాఫిట్ వచ్చే ఆపర్చునిటీస్ మిస్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక ఆపర్చునిటీ మిస్ అయిందని వెంటనే ఆ ఆపర్చునిటీలో మిస్ అయిన డబ్బులు సంపాదించాలని రివెంజ్ ట్రేడ్స్ కానీ లేకపోతే గ్రీడీనెస్తో ట్రేడ్స్ అనేది అస్సలు చేయకూడదు. మనకు ఒక ఆపర్చునిటీ మిస్ అయితే ఇంకొక ఆపర్చునిటీ వస్తుందిలే అని చెప్పి మెల్లగా వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసినప్పుడు మనకి కరెక్ట్ ట్రేడ్స్ దొరకడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఒక సైన్స్ లాగా లేదా ఒక ఫార్ములా లాగా యూజ్ చేయడం మనం నేర్చుకోవాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు గనక నేను రాసిన డీకోడ్ ది మార్కెట్ ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ చదవాలి అని అనుకుంటే నేను ఏ టాపిక్స్ డిస్కస్ చేశాను అనేది మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. మీరు గనక ఇంట్రెస్టెడ్గా ఉంది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో ఈ ఈబుక్ కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. అయితే ఇది పీడిఎఫ్ కాదు, కేవలం మొబైల్ ఆర్ ల్యాప్టాప్లోనే చదవగలుగుతారు. ప్రింట్ తీసుకోవడం కుదరదు. అయితే యాక్చువల్గా ఈ బుక్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. నేను యూట్యూబ్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. ఆ బుక్ అనేది కేవలం ఒక రివిజన్ లాగా మాత్రమే మీరు అనుకోవచ్చు. అందులో ఏమీ స్పెసిఫిక్గా కొత్త పాయింట్స్ ఏదో సీక్రెట్స్ చెప్పింది ఏమీ లేదు. సో ఎనీహౌ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఎనీహౌ మార్కెట్లో మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనే కాదు, మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా కూడా దాన్ని ఒక బోరింగ్ వర్క్ లాగా కనుక డిజైన్ చేసుకొని కేవలం అందులో మీకు సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తూ రానప్పుడు పేషెన్సీతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది, ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.